ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎలాంటి పిల్లల్లో మనం ఎర్లీగా గెస్ చేయొచ్చు, ఎలాంటి పిల్లలకి ఈ థెరపీని మన అశోకాలో ఇవ్వచ్చు? ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ సెన్సరీ అనేది ఇంటిగ్రేట్ అవ్వట్లేదు. ఇంటిగ్రేట్ అయ్యేది అంటే ఒకదానికొకటి కలిపి ఏకీభవించి మన ప్రాబ్లమ్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది. మన సెన్స్ అనేది యాక్టివ్ గా ఉందో ఆ సెన్స్ వరకే వాళ్ళు వర్కౌట్ చేయగలుగుతారు. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పిల్లల్లో ఈ లెర్నింగ్ డిసేబిలిటీ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే అది ఎలాంటి పిల్లలకి వస్తుంది, అది ఎలా మనం గెస్ చేయొచ్చు, ఏ ఏజ్ నుంచి గెస్ చేయొచ్చు, వాళ్ళకి ఏ ఏజ్ నుంచి థెరపీని స్టార్ట్ చేయొచ్చు? యాక్చువల్లీ లెర్నింగ్ డిజేబిలిటీ అనేది ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో స్కూల్ గోయింగ్ పిల్లలకే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దాంట్లో మనం ఇన్ జనరల్ గా చూసినట్లయితే 5 టైప్స్ మేజర్ గా చూస్తాం. దాన్ని ఉల్టా రాసుంటారు. ఇవన్నీ అనేది ఏంటంటే లెర్నింగ్ డిజేబిలిటీ. లెర్నింగ్ డిజేబుల్ ఉన్న స్టూడెంట్స్ స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు? ఇప్పుడు బోర్డు పైన కాపీ చేయాలంటే మన విజన్ అంటే మన బ్రెయిన్, ఐ, హ్యాండ్ కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉండాలి. వీళ్ళకి ఆ కోఆర్డినేషన్ ఉండదు. సో డెఫినెట్గా ఏంటంటే ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్లో టీచర్స్ తోటి వీళ్ళు కోపప్ అవ్వరు. సో మనకి ఎట్లా అంటే బాబు ఏం చదవడు, ఏం రాదు, ఏం అర్థం కాదు అన్నట్టుగా ఉంటుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా మంది పిల్లల్లో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చిన్నతనంగానే మనం చూస్తూ ఉంటాం అనమాట. అసలు లెర్నింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇందాక చెప్పుకునేటువంటి పిల్లల్లో మాటలు ప్రాపర్గా రావు, అండ్ వాళ్ళకి చాలా హైపర్ యాక్టివ్ ఉంటుంది, అండ్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియకుండానే ఉంటారు, వాళ్ళు చాలా డల్ ఉంటారు, వాళ్ళ లుకింగ్ అనేది స్ట్రైట్ ఉంటుంది కానీ వాళ్ళు ఎటు చూస్తారో తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. బట్ అసలు సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అసలు ఎలాంటి పిల్లలకి ఎక్కువగా వస్తూ ఉంటుంది, సో మన అశోకాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు నవిత మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి అసలు మ్యామ్ యొక్క డిజిగ్నేషన్ కూడా తెలుసుకొని అసలు చాలా విషయాల్ని ఈరోజు క్లియర్ చేసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంచి ఎక్స్పర్ట్ పిల్లల విషయంలో, చాలా విషయాలు సైకలాజికలీ అండ్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేయొచ్చు, ఎలా ప్యాంపరింగ్ చేయొచ్చు, మీలోకి ఎలా తీసుకురావచ్చు అనే విషయాల్లో నవిత మ్యామ్ చాలా ఎక్స్పర్ట్ అని విన్నాను. అసలు మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. యాక్చువల్లీ నేను బేసికలీ ఫిజియోథెరపిస్ట్, తర్వాత ఎంఎస్సీ డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ చేశానండి. సో డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే ఎస్పెషలీ మనం ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది 0 to 3 years లోపే పిల్లల్ని గమనించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది. సో దీంట్లో ఏంటంటే బేసికలీ ఒక మదర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ఇట్లా విజన్ థెరపిస్ట్, అంటే అన్ని చోట్లకి ఒకే మదర్ ఇక్కడ నుంచి అక్కడికి అనేది తను పరిగెత్తి చేయలేరు కాబట్టి వచ్చిన కాన్సెప్టే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ మన ఇండియాలో. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఒక ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ ఏంటంటే గ్లోబల్గా అసెస్మెంట్ తీసుకున్న తర్వాత మనం గ్లోబల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా రెక్టిఫై చేయాలి అన్నదే ఎర్లీ ఇంటర్వెన్షన్ అన్నట్టు. ఓ సూపర్. అండ్ సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎలాంటి పిల్లల్లో మనం ఎర్లీగా గెస్ చేయొచ్చు, ఎలాంటి పిల్లలకి ఈ థెరపీని మన అశోకాలో ఇవ్వచ్చు? సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఏంటంటే బేసికలీ ఇది చాలా లైక్ బేసిక్ థింగ్ ఇన్ ద బ్రెయిన్ అండి. సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు మనకి సెన్సెస్ ఉన్నాయని అందరికి తెలుసు. ఎవ్రీబడి నోస్ దట్ 5 senses. ఐస్ అని మనం అంటే 5 జ్ఞానేంద్రియాలు అని అంటే కళ్ళు నుంచి ఆడిటరీ కానీ, స్మెల్ కానివ్వండి, టేస్ట్ కానీ, టచ్, ఎవ్రీబడి అవేర్. బట్ దీంతో పాటు ఇంకా ఉంటుంది మనకు ప్రొసెప్షన్, వెస్టిబులర్ అని అంటారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ సెన్సరీ అనేది ఇంటిగ్రేట్ అవ్వట్లేదు. ఇంటిగ్రేట్ అయ్యేది అంటే ఒకదానికొకటి కలిపి ఏకీభవించి మన ప్రాబ్లమ్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది. సో జనరల్గా ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ ఎందుకంత ఇంపార్టెంట్, ఎస్పెషలీ మనకు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటుంటారు, సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ ఆర్ సెన్సరీ ప్రాసెసింగ్ డిస్ఫంక్షన్స్ అంటారు. ఈ మధ్య కాలంలో చాలా మందిని మనం చూస్తున్నాం, చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ADHD పిల్లల్ని చూస్తున్నాం. సో వీళ్ళలో ఏంటంటే సెన్సెస్ అనేవి ఇంటిగ్రేట్ అవ్వవు. అంటే ఏదైతే మన సెన్స్ అనేది యాక్టివ్గా ఉందో ఆ సెన్స్ వరకే వాళ్ళు వర్కౌట్ చేయగలుగుతారు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే మన సెన్సెస్ అన్ని టుగెదర్ వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వంతెన పైన నడుస్తున్నాము అనుకోండి, సో మనం ప్రతి స్టెప్కి చూడం. వన్స్ మీ లెగ్ ప్లేస్ చేశారు ఆ వంతెన మీద అంటే మీ బాడీని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, నేను పట్టుకోవాలా లేదా నా హ్యాండ్స్ రెస్ట్లో పెట్టాలా లేదా వైడ్ పెట్టాలా, సో ఆ చుట్టుపక్కల ఉన్న జలపాతం సౌండ్స్ కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ స్మెల్ కానివ్వండి, లేదంటే ఏదైనా గుడ్ స్మెల్, ఎవరైనా కుక్ చేస్తున్నా కానీ, రైల్వే స్టేషన్, బస్ స్టాప్, అంటే సౌండ్, స్మెల్, విజన్, మన బాడీ యొక్క అవేర్నెస్, కింద ఆ వంతెన యొక్క టెక్స్చర్ రఫ్ ఉందా, స్మూత్ ఉందా, హార్డ్ ఉందా, ఇవన్నీ మన బ్రెయిన్కి అటాచ్డ్ వెళ్తాయి. సో ప్రతి స్టెప్ అనేది మన బ్రెయిన్ అనేది దాని మీద వర్కౌట్ చేయడం. సో
సెన్సెస్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆర్గనైజ్ చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఒక ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ పనికి మనకు బ్రెయిన్ అనేది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది టైం తీసుకుంటాం. దీన్నే సెన్సరీ ఇంటిగ్రేషన్ అని అంటాం. అంటే ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్కి మన బాడీ నుంచి ఎలాంటి అవుట్పుట్ అనేది యాక్షన్లో వెళ్తుంది అనేది సెన్సరీ ఇంటిగ్రేషన్. సో ఈ మధ్య కాలంలో చూస్తున్న చిల్డ్రన్ విత్ ఆటిజం, ADHD ఈ పిల్లలకి ఏంటంటే ఈ సెన్సరీ అనేది ఇంటిగ్రేట్ అవ్వదు. థెరపీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ అవేర్ ఈ సెన్సెస్ అనేది టుగెదర్ వచ్చి వర్క్ చేస్తేనే మనం అవుట్పుట్ అనేది యాక్షన్లో పెట్టగలము అనేది ఈ థెరపీ త్రూ వస్తుంది. సో మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పిల్లల్లో ఈ లెర్నింగ్ డిసేబిలిటీ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే అది ఎలాంటి పిల్లలకి వస్తుంది, అది ఎలా మనం గెస్ చేయొచ్చు, ఏ ఏజ్ నుంచి గెస్ చేయొచ్చు, వాళ్ళకి ఏ ఏజ్ నుంచి థెరపీని స్టార్ట్ చేయొచ్చు? యాక్చువల్లీ లెర్నింగ్ డిజేబిలిటీ అనేది ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో స్కూల్ గోయింగ్ పిల్లలకే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎలా అంటే స్కూల్కి వెళ్ళాక లైక్ క్లాస్లో వాళ్ళు టీచర్ చెప్పింది కానీ దాన్ని ఫాలో అవ్వకపోవడం, అంటే అది రాదు తను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి. అది రైటింగ్లో అవ్వచ్చు, మ్యాథమెటిక్స్లో అవ్వచ్చు, రీడింగ్లో అవ్వచ్చు, లేదంటే రైటింగ్ స్కిల్స్లో అవ్వచ్చు, దేంట్లోనే అవ్వచ్చు. కానీ టీచర్స్ చాలా ట్రై చేస్తుంటారు ఎందుకు ఈయనకి రావట్లేదు అని. పేరెంట్స్ మీట్లో చెప్పినప్పుడు కూడా పేరెంట్స్ కూడా వర్క్ చేస్తుంటారు ఇంట్లో ఎలా చేయాలి అంటే. కానీ ఏంటంటే ఆయన కోపప్ అవ్వలేకపోతుంటారు. దాన్ని లెర్నింగ్ డిజేబిలిటీ అంటారు. యాక్చువల్లీ లెర్నింగ్ డిజేబిలిటీ అనేది ఏంటంటే అంబ్రిల్లా, ఇట్స్ అ బ్రాడ్ టర్మ్, బ్రాడ్ వర్డ్. దాని కింద చాలా ఉంటాయి. సో దాంట్లో మనం చూసినట్లయితే టైప్స్ అనేవి ఇన్ జనరల్గా చూసినట్లయితే 5 టైప్స్ మేజర్గా చూస్తాం. ఒకటి డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా అని ఉంటుంది, ఇంకొకటి విజన్ ప్రాసెసింగ్ డిజార్డర్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఆడిటరీకి సంబంధించి ఒకటి ఉంటుంది. ఈ 5లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మనం దాన్ని లెర్నింగ్ డిజేబిలిటీ అనేది అంటాం. ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ పిల్లల్లోనే మనం చూస్తుంటాం. ఎందుకంటే టీచర్ బోర్డు మీద రాసింది వీళ్ళు కాపీ చేయకపోవడం, లేకపోతే డీకోడింగ్ అంటాం. అంటే ఇప్పుడు ద యానిమల్ అని చెప్పాలంటే దాకి యానిమల్కి బిట్వీన్ ఒక స్పేస్ అనేది ఉంటుంది. మామూలుగా చిన్న పిల్లలకి నేర్పిస్తుంటాం కొంచెం వర్డ్కి స్పేస్ ఇచ్చి రాయాలని. సో అది డీకోడ్ కూడా చేయలేరు. ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే ఉల్టా రాస్తుంటారు, మిర్రర్ ఇమేజెస్ అంటాం, దాన్ని ఉల్టా రాస్తుంటాం. ఇవన్నీ అనేది ఏంటంటే లెర్నింగ్ డిజేబిలిటీ. సో పిల్లల్లో మనం ఎలా గుర్తించాలి, ఎలాంటి సైన్స్ ఉన్నాయి అని అంటే, ఇప్పుడు మనం ఉల్టా రాస్తున్నారు, టీచర్స్ ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, లేకపోతే బోర్డులో ఒక 4, 5, 6 లైన్స్ రాస్తుంటే అందులో 1, 2 లైన్స్ కూడా ప్రాపర్గా వాళ్ళు కాపీ చేయలేకపోతున్నారు, మధ్యలో లైన్స్ వాళ్ళు అనేటివి మిస్ చేస్తున్నారు. ఇలాంటి కంప్లైంట్స్ మనకు టీచర్స్ నుంచి వచ్చినా లేకపోతే పేరెంట్ మీటింగ్లో చెప్పినా మనం దాన్ని టేక్ కేర్ చేయాలి. సో దేర్ మైట్ బి అ లెర్నింగ్ డిజేబిలిటీ ఇష్యూ. మన అశోకాలో ఎలాంటి థెరపీస్ ఉంటాయో? ఈ లెర్నింగ్ డిజేబిలిటీ అనేది ఏంటి అని అంటే, మామూలుగా కొంతమంది పిల్లలు అంటే దీన్ని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ కిందనే లెర్నింగ్ డిజేబిలిటీ. సో కొంతమంది పిల్లలు ADHD ఎవరికైతే ఉంటుందో, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా లెర్నింగ్ డెవలప్మెంటల్ అంటే లెర్నింగ్ డిజేబిలిటీ దగ్గర ల్యాండ్ అవ్వచ్చు. ఎందుకంటే హైపర్ ఉంటుంది కాబట్టి అటెన్షన్ లేకపోవడం వల్ల రైటింగ్ స్కిల్స్ కూడా పూర్ అవ్వచ్చు. సో మన దగ్గర ఏంటి అని అంటే, ఇప్పుడు డిస్లెక్సియా అనుకున్నాం. డిస్లెక్సియా అనేది ఏంటంటే రీడింగ్, అంటే వాళ్ళు చదివేది అంటే బ్రెయిన్కి వాళ్ళ ఓరల్కి కనెక్షన్ అనేది అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏది చూసామో అది చదవగలుగుతాం. వాళ్ళు చూసింది చదవాలి అని చెప్పాలి. ఇప్పుడు మనం ఒకదానికి స్పెల్ అడిగామనుకోండి, ఆయనకి తెలుసు స్పెల్లింగ్, కానీ రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ తప్పు అవ్వచ్చు. అంటే బ్రెయిన్కి కోఆర్డినేషన్ అనేది తక్కువ ఉంటుంది, బికాస్ అటెన్షన్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల. సో దీనికి థెరపీస్ ఎలా అంటే, మన దగ్గర కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఏంటంటే ఎస్పెషల్లీ మన అండర్స్టాండింగ్. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు వాళ్ళ మిర్రర్ ఇమేజెస్ రావడము, కాన్సన్ట్రేషన్ లెవెల్ లేకపోవడము, ఇలా ఉంటుంది. సో ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో వాళ్ళకి మనం స్పెషల్ వేలో టీచ్ చేస్తాం, వాటిని ఎలా రాయాలి, ఎలా చదవాలి, ఆ స్పేస్ డీకోడింగ్ అనేది ఎలా చేయాలి. దీంతో పాటు మనం విజన్ థెరపీ కూడా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ పర్సెప్షనే ఉల్టా ఉంటుంది, అంటే 3ని ఉల్టా. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే నెంబర్స్లో అంటే డిస్కాల్కులేట్ అంటారు, వాళ్ళకి మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉంటుంది. సో మనం చూసినట్లయితే మల్టిప్లికేషన్స్ కానీ, అడిషన్స్ కానీ, సబ్స్ట్రాక్షన్స్ కానీ, దీంట్లో డివిజన్స్ కానీ వీటిలో ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అలాగే రాయడం 3, 7, 9, 6, 2, 5 వీటిలో ప్రాబ్లం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకా మనం ABCDలో అలా చూసామనుకోండి, ఎస్పెషల్లీ స్మాల్ bకి, Dకి, స్మాల్ pq అంటే అప్పర్ కేస్ లోవర్ కేస్ ఉంటుంది కదా, ఈ లోవర్ కేస్లో కూడా వీటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో మనం ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్లస్ విజన్ థెరపీ ఇవ్వడం వల్ల లెర్నింగ్ డిజేబిలిటీ సమస్యలను తగ్గించవచ్చు. ఒకవేళ వాళ్ళు ADHD విత్ లెర్నింగ్ డిజేబిలిటీ ఉంది అనుకోండి, డెఫినెట్లీ మనం సెన్సరీ ఇంటిగ్రేషన్ కూడా అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. బికాస్ హైపర్నెస్ అనేది తగ్గాలి, అటెన్షన్ ఫోకస్ అనేది పెరగాలి కాబట్టి ఆ థెరపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆటిజం ఆర్ ADHD అండ్ లెర్నింగ్ డిజేబుల్ అన్నీ కూడా ఈక్వల్ అమ్మా?
ఆటిజం, ADHD, లెర్నింగ్ డిజేబిలిటీ అన్ని ఒకదాని కిందకే వస్తాయి. దాన్ని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ కింద. బట్ వాటి సింటమ్స్ అండ్ సైన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆటిజం అనేది ఏంటి అని అంటే మనం చూసినట్లయితే పిల్లల్లో వాళ్ళకి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ రిపీటెడ్ బిహేవియర్ ఉండడము, ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్, ల్యాక్ ఆఫ్ స్పీచ్ అనేది వాళ్ళలో ఉంటుంది చిల్డ్రన్ విత్ ఆటిజం. చిల్డ్రన్ విత్ మనం మేజర్గా చూసినట్లయితే ఆటిజం, ADHD, ఆటిజం పిల్లలకి పాయింటింగ్ అనేది ఉండదు, హ్యాండ్ లీడ్ ఉంటుంది. ఎస్పెషలీ వాళ్ళకి ఏం కావాలన్నా చేయి తీసుకెళ్ళి చూపించడం ఉంటుంది. బట్ వేరాజ్ ADHD పిల్లల కంటే వాళ్ళు చాలా హైపర్ ఉంటారు. వాళ్ళకి కూడా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. యాజ్ మనం మెన్షన్ చేసినట్లు చిల్డ్రన్ విత్ ఆటిజంకి ఎలా ఉంటాయి, వీళ్ళకి కూడా అలా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే సోషలైజేషన్ ఉంటుంది, పాయింటింగ్ ఉంటుంది, కొద్దిగా గొప్ప స్పీచ్ ఉంటుంది. వీళ్ళకి అది ఉండదు. లెర్నింగ్ డిజేబిలిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఓన్లీ లెర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ ఈ కాంబినేషన్స్తో రావచ్చు ADHD విత్ ద లెర్నింగ్ డిజేబిలిటీ ఆర్ లెర్నింగ్ డిజేబిలిటీ విత్ కామన్ గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మ్యామ్, ఇది జనరల్ గా లెర్నింగ్ డిజేబుల్ ఉన్న స్టూడెంట్స్ స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు? సో వాళ్ళు మనం చూసినట్లయితే కనుక సరిగా కోపప్ అవ్వరు. మనం ఇంతకుముందు మాట్లాడినట్లు ఎస్పెషల్లీ రైటింగ్, రీడింగ్, క్యాలిక్యులేషన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే మన విజన్ ప్రాసెస్, ఇప్పుడు బోర్డు పైన కాపీ చేయాలంటే మన విజన్ అంటే మన బ్రెయిన్, ఐ, హ్యాండ్ కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉండాలి. వీళ్ళకి ఆ కోఆర్డినేషన్ ఉండదు. అందుకే టీచర్ రాసి కొంచెం టైం ఇచ్చి వైప్ చేసే లోపు వీళ్ళు ఏ ఫస్టో, సెకండో, థర్డ్ లైనో స్కిప్ చేస్తారు. అండ్ దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు కంటిన్యూస్గా 4 లైన్స్లో రాసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు గ్యాప్ అనేది ఉండదు. ఇంకా మనం ఏదైనా చదవమని చెప్తే కూడా ఒక్క లెటర్ బదులు ఇంకొక లెటర్ సబ్స్టిట్యూట్ చేసుకొని చదువుతారు. స్పెల్లింగ్స్ అనేటివి ప్రాపర్గా ఉండదు, ప్రొనౌన్సియేషన్ అనేది ప్రాపర్గా ఉండదు, రైటింగ్ ప్రాపర్ ఉండదు. సో డెఫినెట్గా ఏంటంటే ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్లో టీచర్స్ తోటి వీళ్ళు కోపప్ అవ్వరు. సో మనకి ఎట్లా అంటే బాబు ఏం చదవడు, ఏం రాదు, ఏం అర్థం కాదు అన్నట్టుగా ఉంటుంది. అంటే మనం ఎట్లా అంటే ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ చదువుతున్నాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే కంప్లైంట్స్ వస్తాయో బాబు కాపీ చేయట్లేదను, లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా లెటర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే మనం ఇన్ జనరల్గా పేరెంట్స్ ఏంటంటే బి ఇట్లా రాయాలి కర్వ్, డీకి అయితే ఇటు నుంచి రావాలి కర్వ్, అది చిన్న కన్ఫ్యూజనే కదా ఏమి అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ యాక్చువల్లీ. మామూలుగా పిల్లలకి మనం నేర్పించినప్పుడు చాలాసార్లు దిద్దిపిస్తాం బి ఇట్లా, కానీ అది ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే సమ్వేర్ బ్రెయిన్ ఈజ్ నాట్ మతలబ్ అది ప్రాపర్గా అనేది రిజిస్టర్ అవ్వట్లేదు. సో అది చిన్నగా ఉన్నప్పుడు మనం అసెస్మెంట్ తీసుకుంటే రియల్గా ఆయనకి ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ రియల్గా ప్రాబ్లం ఉందంటే చిన్నప్పుడే కనుక మనం వర్కౌట్ చేసినట్లయితే వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లం అంటే వాళ్ళు రేపు పొద్దున్న ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నింటినీ తగ్గించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ అంటే చాలా మందికి ఈ లెర్నింగ్ డిసేబుల్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలీదు. అండ్ పేరెంట్స్ కూడా ఎలాంటి టైంలో పిల్లల్ని ఎలాగ తెలుసుకోవచ్చు, టీచర్స్ కానివ్వచ్చు లేకపోతే పేరెంట్స్ కానీ దీన్ని ఎలా తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తే పిల్లలు సెటరేట్ అవుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీలో పిల్లలకి ఎవరికైనా సరే ఈ లెర్నింగ్ డిసేబుల్ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా అశోక చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఎక్సలెంట్ థెరపీని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మరి మ్యామ్తో అప్రోచ్ అయ్యి మ్యామ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నా, మ్యామ్తో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.